హోసన్న హోసన్న ఏసన్న ఏసన్న నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా.
ಹತ್ತುಕೋರಾದೆ ಗುಂಡೆಕ್ಕೆ ನನ್ನೆ అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు ప్రభు పూజకు పిలిచెనుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండనుగాక. కీర్తనకారుడు 128వ కీర్తనలో చెప్తున్నాడు, దైవ ప్రీతి గల నరుని కుటుంబము ధన్యమైనది. ఆ కుటుంబంలో భార్య ఫలించిన ద్రాక్ష తీగల విడలో భోజన పొల చుట్టూ ఒలివ మొక్కల్లా వర్ధిల్లుతారు. ఏ కుటుంబం అయితే దేవుని పట్ల భయము భక్తి విశ్వాసము కలిగి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ఆలయానికి వస్తూ కుటుంబం ప్రార్థన చేసుకుంటూ ఆ దేవుని అంటి పెట్టుకుని జీవిస్తారో ఆ కుటుంబాలు జీవించబడతాయి, వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు. పవిత్రమైన వివాహంతస్తులోకి ప్రవేశించబోతున్నటువంటి వంశీరెడ్డి వినీత ఆ బిడ్డలను దేవుడు దీవించాలని, వారి యొక్క వైవాహిక జీవితము సంతోషముగా ఆనందముగా దేవుని ఆశీస్సులు పొందుటకు మన పాపములను తప్పిదములను ఆ ప్రభువును ఒప్పుకొని మమతల దాగిన అనురాగ భావనతో మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో పాటల కందని వేదన రాగముతో పాటల కందని వేదన రాగముతో వచ్చి నీ క్షమాభిక్షను కోరి మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవం మనకు చేర్చుదురుగాక. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. యేసుక్రీస్తు నీకే మహిమా నీకే మహిమా, దైవ కుమారా నీకే మహిమా నీకే మహిమా, లోక రక్షక నీకే మహిమా, మహిమోపేత నీకే మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. పరిశుద్ధాత్మ నీకే మహిమా నీకే మహిమా, ప్రేమ స్వరూప నీకే మహిమా నీకే మహిమా, ఏకదేవా నీకే మహిమా, మహిమోపేత నీకే మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా.
నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేస్తే ఈ సత్యమునే స్మరించుకొనొచ్చు మేము ఈ ఉత్సవమును జరుపుకొనొచ్చున్నాము. ఈ స్మరే యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శం అనుసరించి మేము మానవ ప్రేమలోని పవిత్రతను, కుటుంబ విలువలను, గొప్పతనమును గ్రహించి సంతసించముగాక. కడన మీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానం బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుడు. ఈ కుటుంబమును దీవించి ఆశీర్వదించమని, వీరికి కావలసినటువంటి మీ జీవన ఆశీస్సులను అపారముగా దయచేయమని, మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. తమ తండ్రిని గౌరవింపవలను. తల్లికి బిడ్డల మీద హక్కు ప్రభువు కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. తల్లిని సన్మానించువాడు నిధిని చేకొన్నట్లే. తండ్రిని సన్మానించు పుత్రుడు దేవుని పుత్రుల సంతోషపెట్టును. అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి ఉండవలెను. నీవు వాక్కు క్రియలలో నీ తండ్రికి లొంగి ఉండవలెను. అప్పుడు నీవు అతని దీవెనలను పొందెదవు. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును. తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును. నీవు కీర్తిని పొందుటకు నీ తండ్రిని అవమానింపరాదు. తండ్రికి అవమానం కలిగించినప్పుడు పుత్రునికి గౌరవము కలగదు. తండ్రిని సన్మానించుట వలన తనయుడు గౌరవమును పొందును. తల్లిని అవమానపరచు సంతానము నిందను కొని తెచ్చుకొనును. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొను. అతడు జీవించున్నంత వరకు కష్టపెట్టకు. ఇది నీ నామమని నాలోన మెదిలే సుస్వరము, నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా ధ్రువకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వాక్యమని నాకెంతో ప్రీతికరము. ఈ నామమని నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో ఈ వాక్యమును నేర్చుకొందును. హృదయ ఫలకముపై ఈ పగలు ధ్యానింతును. అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానమును పొంది జీవింతును. నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనము నుండి 40వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడైన దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయెల్ ఓదార్పునకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని
అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని తన హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్కరింపనిమ్ము. ఏలైనా నా కన్నులతో నీ రక్షణమును చూచి ఉంటిని. ప్రజలందరి ఎదుట నీవు రక్షణమును సిద్ధము చేసితివి. అది సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బాలుని తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉత్తరమునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అతట అన్నమ్మ అనేది ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడు ఫనూవేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతంలోని తమ పట్టణము నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తుని సువిశేషము. కుటుంబ జీవితాన్ని కొద్ది నెలల్లో ప్రారంభించుకోబోతుండగా క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలో ఇరు కుటుంబాన్ని ఆదర్శంగా చేసుకొని ఆ కుటుంబ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా మనందరం కీర్తన 102వ వచనములో ఓ నా ఆత్మమా ప్రభు చేసి మీరందరూ కూడా మరవద్దంటున్నాడు. వంశీ విని వారి యొక్క కుటుంబంలో వారి యొక్క అమ్మా నాన్న కుటుంబంలో దేవుడు చేసిన మేలు మనందరూ కూడా తలంచుకుంటూ దేవాదేవునికి అందరం కూడా ఘనంగా స్తుతి స్తోత్రం తెలియజేద్దాం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన కుటుంబీకులారా, ప్రభు పలుకుతున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13-14 వచనాలలో మీరు భూమికి వెలుగై ఉండాలి, మీరు భూమికి ఉప్పు వలె ఉండాలంటున్నాడు. ఈ ప్రపంచములో ఈ సమాజంలో ప్రతి క్రైస్తవ కుటుంబము ఒక వెలుగుగా ఉండాలని ప్రభు ఆదేశిస్తున్నాడు. మన కుటుంబాలు వెలుగుగా ఉండాలంటే మరియా బాల యోసేపుల కుటుంబము మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు తప్పక మన కుటుంబాలు కూడా వెలుగుగా ఉంటాయి. స్వార్థలు మనం చూస్తున్నాం. ఆ తిరిగి కుటుంబం ఎలా జీవించిందో మనందరూ కూడా తరచుగా వింటూ ఉన్నాం. మొట్టమొదటిగా తిరిగి కుటుంబము దేవుని యొక్క చిత్తానికి తలొగ్గి దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించింది. మన జీవితంలో మనం అనుకుంటామంటే, దేవా నేను కోరుకున్నట్లుగా నేను ఆశించినట్లుగా చేయమని మన దేవుని అడుగుతుంటాం. నీ చిత్తము ఎలా జరగాలంటే అలానే మా జీవితంలో జరగనీయమని ప్రార్థన చేసుకున్నారు. వంశీ విని కూడా ఇద్దరు కూడా జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి తల్లొక్కి జీవిస్తే ఎంత గొప్పగా దేవుడు జీవిస్తాడో మనం చూస్తున్నాం. అబ్రాహాము కుటుంబం చూస్తే దేవునికి విధేయ చూపించాడు కాబట్టి సకల జాతుల వారికి దేవుడు వారిని తండ్రిగా చేశారు.
అంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క ఆధునిక సమాజంలో మనం ఇప్పుడు కూడా మనం కోరుకున్నట్లుగా మనం ఆశించినట్లుగా మనం ప్రార్థన చేసుకోవడం మనం ప్రయత్నం చేయకూడదు. దేవా, నీ చిత్తం నా కుటుంబంలో ఎలా జరగాలంటే అలా జరగని మనం ప్రార్థన చేస్తాం. రెండవది, తిరిగి కుటుంబం ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినాలి, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి. మరియ తల్లి గాబ్రియేలు దూత యొక్క స్వరాన్ని ఆలకించింది. యోసేపు కూడా దైవదూత యొక్క స్వరాన్ని ఆలకించింది. ఈ ప్రపంచంలో ఈనాడు అనేక స్వరాలు మనకు వినిపిస్తున్నాయి, అనేక స్వరాలు, రకరకాల స్వరాలు. ఎవరైతే యొక్క లోక స్వరాలు ఆలకిస్తారో కుటుంబాలు ఎలా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. అందుకని ప్రభు అంటాడు, మత్తయి 10 పదాలు అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయంటున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించాలి. ప్రభు యొక్క స్వరాన్ని ఆలకిస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను గొప్పగా దీవిస్తాడు. ఇక మూడవది, తిరుగు కుటుంబము యూదా సంప్రదాయాలను తూచా తప్పక పాటించింది. పరిశుద్ధ కుటుంబం అయినా కానీ యూదా మత ఆచారాలు తూచా తప్పగా పాటించారు. అందుకే వారు తరచుగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మోషే ధర్మశాస్త్రం ఏమని ఆదేశించిందో దాని ప్రకారం వారు కూడా నడిచాడు, జీవించారు. తద్వారా మత ఆచారం తూచా తప్పక పాటించారు. ఈ ఆధునిక సమాజంలో మన కుటుంబాలు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, తిరుసభ చట్టాలను మనం కూడా పాటించే కుటుంబాలుగా ఉండాలి. ప్రభు అంటున్నాడు, యోహాను శుభవార్త 14:6 అంటున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. ప్రభు యొక్క మార్గం మన మార్గం కావాలి, యేసు యొక్క మార్గం మన మార్గం కావాలి. ఎప్పుడైతే మనం యేసు ప్రభు యొక్క మార్గాన్ని మనం అనుసరిస్తామో, యేసు ప్రభు యొక్క మార్గం మనకు ప్రయాణం చేస్తామో, ప్రతి కథోలిక్ కుటుంబం కూడా 10 ఆజ్ఞలు మనం తెలుసుకోవాలి. కాబట్టి మనకు అనుదిన జీవితంలో మనందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించాడు. అందుకు మరి మనం కూడా దేవుని యొక్క చట్టాలను మనం కూడా తూచే తప్పక పాటిస్తే ఎంత గొప్పగా మన కుటుంబాలు దీవించబడతాయో మనం కూడా తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇక ఈ యొక్క తిరుగు కుటుంబము సమస్యలకు వారు ఎప్పుడు కూడా అధైర్యపడలేదు. ఎన్నో సమస్యలు వచ్చాయి, అన్నిటిని కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళారు. ఎన్నడూ కూడా సమస్యలకు వారు భయపడలేదు. అందుకే ఒక రచయిత అంటాడు, కష్టాలు, బాధలు ఒక మనిషి యొక్క జీవితాన్ని కట్టడానికే కానీ పడగొట్టడానికి కూడా కాదు. దేవుడు మనకు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబాలలో కష్టాలు, బాధలు కలిగిస్తారు. ఎందుకంటే మనం బలంగా దృఢంగా ఉండటానికి మన జీవితాలు బలంగా ఉండటానికి దేవుడు అనేక సందర్భాల్లో సమస్యలను మనకు పంపిస్తాడు. కుటుంబ జీవితంలో కూడా అనేక సందర్భాల్లో కన్నీరు కాచి సందర్భాలు వస్తాయి. అయినా కానీ అధైర్యపడకూడదు. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి 28:20 అంటాడు, లోకాంతి వరకు సర్వదా మీతో ఉంటా అంటున్నాడు. ఏ దేవుడైతే మిమ్మల్ని భార్యాభర్తలుగా చేశారో, ఏ దేవుడైతే మిమ్మల్ని అమ్మా నాన్నగా చేశారో, ఆ ప్రభు యొక్క వాగ్దానం ఏంటంటే లోకాంతి వరకు సర్వదా మీతో ఉంటారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. జీవితంలో అలసిపోయే సందర్భాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ ప్రభు తన యొక్క చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. మత్తయి 11:8 అంటున్నాడు, భారము చేత అలసిపోయిన వాళ్ళారా నా చెంతకు రండి, మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. కాబట్టి జీవితంలో అలసిపోయినప్పుడు, సమస్య చుట్టుముట్టినప్పుడు యేసు ప్రభు యొక్క కష్టాల వైపు చూడండి, ఆయన నేను ఆహ్వానిస్తున్నాడు. భారము చేత అలసిపోయిన వాళ్ళారా నా చెంతకు రండి, మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ఇక తిరిగి కుటుంబము యేసు క్రీస్తుని అంటి పెట్టుకొని జీవించే కుటుంబంగా ఉండాలి. యోహాను శుభవార్త 15:5 ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవరైతే నా యందు ఉంటాడో అతడు అధికంగా ఫలిస్తారు. ప్రతి క్రైస్తవ కుటుంబం ఫలించాలంటే 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాలంటే
క్రీస్తు ప్రభుని అంటి పెట్టుకొని జీవించే కుటుంబాలు ఉండాలి. కానీ ఈ లోక వ్యామోహాలు, ఈ లోక ఆర్భాటాలు మనం అంటి పెట్టుకొని జీవిస్తే మన జీవితాలు కూలిపోతే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని కడవరకు అంటి పెట్టుకొని జీవించే కుటుంబాలకు ఉండాలి. పౌలు అంటాడు, గలతీ 2:20 అంటాడు, నాలో జీవించి నేను కాదు, నాలో యేసయ్య జీవిస్తున్నాడు. ప్రతి ఒక్క భర్త, భార్య, తల్లి, తండ్రి కూడా పౌలు అని చెప్పగలగాలి, నాలో క్రీస్తు ఉంటున్నాడు, నేను క్రీస్తు ఉంటున్నానని చెప్పగలిగినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ప్రియమైనటువంటి కుటుంబీకులారా, ఈ యొక్క గొప్ప రోజున మనందరం వంశీ విధి కొరకు మనం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. త్వరలో ఈ యొక్క వివాహ అంతస్తు ద్వారా కుటుంబ జీవితాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. కాబట్టి మన యొక్క జీవితాలకు, మన కుటుంబాలకు ఎప్పుడు కూడా తిరు కుటుంబము ఆదర్శంగా ఉండాలి. ఆ కుటుంబం వైపు చూడాలి. మనం ఆ కుటుంబం వైపు చూస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను గొప్పగా చూపిస్తాడు. ఒక వ్యక్తి గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా యోగం అమోఘం అంటే ఏంటో చెప్పమన్నాడు. యోగం అమోఘం ఏంటో చెప్పమన్నాడు. ఒక గురువు అన్నాడు అతనితో, నాయన భర్త మౌనంగా ఉంటే యోగా, భార్య మౌనంగా ఉంటే యోగం, ఇద్దరు మౌనంగా ఉంటే అమోఘం. మన జీవితాల్లో కూడా, కుటుంబ జీవితాల్లో ఎప్పుడు కూడా మనం ఆచితూచి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఇలా ఉన్నప్పుడు మన కుటుంబాలు కూడా అమోఘంగా ఉంటాయి. కానీ మరి ఎప్పుడు కూడా వారు ఎంత మౌనంగా ఉన్నారో మనందరూ కూడా స్వాతంత్రం మనం వింటున్నాం. చూడండి, అంత గొప్పగా ఆ కుటుంబం ఉందంటే నిజంగా వారు ఎంతగా తమ జీవితంలో దేవుని నమ్ముకొని దేవుడు ఆశించట్లుగా జీవించారు మనందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజున, ఈ యొక్క గొప్ప రోజున వంశీ విని కొరకు మనం ప్రత్యేక ప్రార్థన చేస్తూ, తద్వారా ఈ యొక్క కాబోయేటువంటి కుటుంబము కూడా బాల మరియ యోసేపుల కుటుంబం ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉండాలని, ఆ కుటుంబ మార్గంలో వీరు కూడా ప్రయాణించాలని ఈ యొక్క పూజలు మనం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు, జీవితం నీవు జీవించు అందమైన జీవితం, దేవాని కానుక ఈ జీవన కుసుమం ఓ ప్రభువా, మేమర్పించి సమాధాన బలిదానములను దయతో స్వీకరింపము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యేసువు యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా కుటుంబములను మీ ప్రేమలోను శాంతిలోను స్థిరపరచుకుందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు క్రీస్తునందు మా రక్షణ రహస్యమును వెల్లడించుతరి, సర్వ మానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచుతరి. మా మత్స్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణమెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూతలతోనూ అద్భుతలతోనూ భద్రాసనతో అధిపతులతోనూ ఏకమై మేము ఎల్లప్పుడూ మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మహిమతోనినవి, మహోన్నతమున హోసన్న, ప్రభునామమున నిలిచి
మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కమగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటై మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ ప్రతిమాలుస్తున్నాము. ఈ విధమున మీ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి రుంచి శిష్యుల గిజ్జుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జై జై క్రీస్తు నామం, జై జై యేసు నామం, జై జై క్రీస్తు నామం, జై జై. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యుల విద్యుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు రక్తం, జై జై క్రీస్తు రక్తం, జై జై యేసు రక్తం, జై జై క్రీస్తు రక్తం, జై జై. ఈ విశ్వాస రహస్యము, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీరత్వమునందు పారివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద జ్యోతి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణము చేయము. జన్మ మీరు ఈ లోకము నడిపించుకున్న వారి కుమార్ చిన్నపరెడ్డి అని మీ సేవకులు జ్ఞాపకం జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్తులైన వీరు వారి ఉత్తానంలో కూడా పాల్గొనగా ఉత్తానం నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకుని అందరిపై దయ చూపి దేవుని కన్నితల్లి మరియు మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోను, దైవ సేవకుల బ్రదర్ జోసెఫ్ రవి గారితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడిని యేసు క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మా మణి ప్రతాప్ రెడ్డి స్వర్ణ కుటుంబమును, వినీతారెడ్డి, వంశీరెడ్డి ఈ కుటుంబమును దీవించి ఆశీర్వదించమని, కావలసినటువంటి దేవుని కృపావరాలను, దీవెన ఆశీస్సులను సమృద్ధిగా దయచేయమని నుండి విశ్వాసముతో మా పరలోక తండ్రిని వేడుకుందాం. మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు దయచేయండి. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశించనివ్వక, రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపము నుండి ముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను విశ్వాసముతో నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ప్రసవిస్తున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరితో ఒకరు మా ప్రభు యొక్క సమాధానము తెలుపుకున్నాము. లోక పాపములను పరిహరించిన ప్రభువ మాకు దయచూపు. సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువ మాకు దయచూపు. సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువ మాకు శాంతిని దయచూపు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడం వారు. ఈ దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత ప్రభుని కనుగా మారిన ఈ వేళ, ప్రభుని కనుగా మారిన ఈ వేళ, పులకింత నా హృదయని తాకినంత, పరము వీరియా పరమేశ్వరుడై నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత ద్రాక్షారసమే మారిన ఈ వేళ, మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ, నేనే పరవశించు వేళ, మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ, నేనే పరవశించు వేళ, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీర్య పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత ప్రభుని భోజనే దివ్యవరముగా ప్రాప్తించే వేళ, ప్రభుని భోజనే దివ్యవరముగా ప్రాప్తించే వేళ. ప్రభుని భోజనే నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని పరిపూర్ణ ఫలముల దేవులవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా యుక్కలను ఎంచినారు అని దేవులవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని మీరు జ్ఞాపకపరుచుకొని
యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రలగునట్లు కరుణింపము. ఈ కుటుంబములను దీవించి ఆశీర్వదించమని కావలసిన ఆరోగ్యాలను మీ కృపావరాలను దీవులను సమృద్ధిగా ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కలకాలము తన కృపలో కాపుదలలో భద్రపరచి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మెండుగా దీవెనలిచ్చిన దేవునికి, మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు. తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు. మా అడుగులు స్థిరపరచినావు, నీ ప్రేమలో బ్రతికించినావు. మా అడుగులు స్థిరపరచినావు, నీ ప్రేమలో బ్రతికించినావు. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసు రాజుకే స్తోత్రం. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసు రాజుకే స్తోత్రం. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. ఈ సందర్భంగా ఈ యొక్క నూతన గృహప్రవేశ సందర్భంగా ఇక్కడ పూజ పెట్టుకోవటానికి పరమిచ్చినటువంటి మన ఫాదర్ గారికి, వచ్చిన గురులందరికీ, బంధువులందరికీ కూడా మా కుటుంబాల తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దీవెనలు ఆశీస్సులు ముఖ్యంగా వంశీకి ఈయనకి అపారంగమించమని ప్రార్థించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. గాయక బృందానికి కూడా తెలియజేస్తాను. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చేయండి, ABCD చాలండి, anybody can dance అండి. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట.
తదిగిడ తగ చడు తదిగిడ తగ చడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే. తదిగిడ తగ చడు తదిగిడ తగ చడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ఉడుమల వంశీరెడ్డి తుమ్మ వినిత వీరి యొక్క నిశ్చితార్థ కార్యక్రమానికి మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా ఏర్పడతాము ఒకటిగా జీవిస్తాము అని చెప్పి భగవంతుని కృపా వరప్రసాదాలు కోరుకునేటువంటి ఈ వంశీ వినితలను భగవంతుడు ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. ఇక్కడికి వచ్చినటువంటి మనందరి ఉద్దేశం కూడా భగవంతుడు వారిని దీవించి కాచి కాపాడి వారు చేసేటువంటి యొక్క నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు కలకాలం జీవించినట్టుగా మరియు ప్రభుని కృపావరణలో వాళ్ళు ఫలించినట్టుగా దీవింపచేయమని ఇందాక మనం పూజాబుల్లో ప్రార్థించాం. మరి ఒకసారి దేవుని యొక్క దీవెన ఆశీస్సులు వారిపై సమృద్ధిగా కుమ్మరింపచేయని ప్రార్థించుకుంటూ ఏ కార్యం చేసినా కూడా ప్రభుని యొక్క ఆత్మీయ అనుగ్రహ వరాలు మనకు ఉండాలి. క్రీస్తు ప్రభు మన రేపటి దినాన ప్రార్థించబోతున్నాం. క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందినప్పుడు పరిశుద్ధాత్మ కృపావరం పొందారు. తన యొక్క దేవుని యొక్క కార్యాన్ని ప్రణాళికను నెరవేర్చడానికి ప్రారంభించాడు. అపోస్తులను పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తితో నింపి తిరుసభగా ఏర్పాటు చేసి తిరుసభను ప్రారంభింపచేశాడు. మరి ఈనాడు ప్రత్యేకించి ఒక కుటుంబంగా ఏర్పడటానికి ఒక నిశ్చార్థ కార్యం ద్వారా ఒకటిగా కాబోతున్నటువంటి వంశీ మరియు వినీతులను భగవంతుడు ఆశీర్వదించిన ఆత్మీయ అనుగ్రహ వరాలకు దీవించినట్టుగా ప్రత్యేకించి ఇక్కడ చేరిన మనం అందరం కూడా ఆ పరిశుద్ధాత్మ కృప వారిపై కుమ్మరించుకున్నట్టుగా ప్రార్థించుకుందాం. మమునింపుమా నీ ఆత్మశక్తిని మా కొసగుమా, నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మమ్ము నడిపించవా, మాతో మాట్లాడవా, మమ్ము నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా.
పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. నా యేసయ్యా నీ ఆత్మతో మము నింపుమా, ఆత్మస్వరూపుడా మా యేసయ్యా నీ ఆత్మతో మము నింపుమా. మా స్వరూపుడును పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడైన మా పరమ తండ్రి, సమస్తమును మీ చిత్తానుకూలముగా సృష్టించి సమస్త సృష్టికి అధినేతగా మానవుని సృష్టించి ఒంటరిగా ఉన్న మానవునికి తోడుగా ఏమని సృష్టించి వారిని దీవించి మొదటి కుటుంబముగా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని కూడా మీ ప్రేమ అనుగ్రహం వరప్రసాదంతో దీవించి కాచి కాపాడి ఫలింపచేస్తూ ఉన్నారు. తండ్రి, ప్రత్యేకించి మీ యొక్క ప్రేరేపణలు మీ కృప అనుగ్రహ వరప్రసాదాల్లో ఒకటిగా ఐక్యమవుతామని చెప్పి ఈనాడు ఈ నిశ్చితార్థ కార్యం ద్వారా ఒకరికొకరు మాటనిచ్చుకుంటూ ఉన్నటువంటి ఈ వంశీ వినితలను మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. మీ ఆత్మీయ అనుగ్రహ వరాలు ఈ బిడ్డలపై సమృద్ధిగా కుమ్మరింపచేసి మీ అనుగ్రహ వరాల్లో వీరిని ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడినట్లుగాను వీరు చేసే ప్రతి పని కూడా మీ చిత్తానుకూలంగా నడిపింపచేసుకుని వీరిని ఫలింపచేయమని ప్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబానికి తిరు కుటుంబాన్ని ఆదర్శంగా ఇచ్చి ఉన్నాము. యేసు మరియు యోసేపుల కుటుంబాన్ని ఆదర్శంగా ఇచ్చి ఉన్నాము. ఈ బిడ్డలు కూడా వారు కుటుంబంగా జ్ఞాన వివాహం దివ్య సంస్కారం ద్వారా కుటుంబంగా ఏర్పడి మీ తిరు కుటుంబాల్లో ఉన్న విలువలను గ్రహించి ఆ విలువలను తమ కుటుంబంలోకి ఆహ్వానించుకుంటూ ఆ విలువల ప్రకారం జీవిస్తూ మీ ఆత్మీయ అనుగ్రహంలో ఫలించినట్టుగా దీవింపచ్చని ప్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాము. వంశీ వినితలు వారి కుటుంబాలను మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. వారి ఇరువురు కుటుంబాలను మీ ప్రేమ శాంతి స్తమాలను నడిపింపచేస్తూ ప్రత్యేకించి ఈనాటి నుండి జ్ఞాన వివాహం దివ్య సంస్కారం వరకు వారు వేసే ప్రతి అడుగు ప్రతి ఆలోచన మీ పరిశుద్ధాత్మ కృపావరంతో వారిని నడిపింపచేసి ఫలింపచేయమని, అదేవిధంగా ఈ బిడ్డలను నీ అక్కను చేర్చుకుని నిరంతరము దీవించి కాచి కాపాడి ఫలింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈనాడు జరిగేటువంటి కార్యాన్ని దీవించేటువంటి ప్రతి బిడ్డను కూడా మేము సమర్పిస్తూ ఉన్నాము. మీ ప్రేమాశిస్సులు వారు ఫలించినట్టుగా దీవింపచేయమని మరియు మీ అనుగ్రహ వరాలకు ఎల్లప్పుడూ వారి బిడ్డలు సాక్షులుగా ఉన్నట్టుగా దీవింపచేయని వేడుకుంటూ ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ కృపావరంతో వినిత మరియు వంశీలను దీవించి కాచి కాపాడి మీ నుండి పొందినటువంటి అనుగ్రహ వరప్రసాదానికి వారు ఎల్లప్పుడూ సాక్షులుగా జీవించినట్టుగా ఆత్మలో ప్రేరేపించి బలపరిచి నడిపించినటువంటి మాలి ప్రార్థిస్తూ ఉన్నాము. వారి గృహానికి మీరు కాపరిగా నాయకుడిగా మార్గదర్శిగా ఉండి మీ మార్గంలో సత్యములో మీ వాక్యంలో విశ్వాసంలో పెంపొంది మన ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ మీ శక్తిగల విడుదల ప్రార్థన ద్వారా ఈ బిడ్డలు మీ కుమారుని సన్నిధిలో సమర్పించి మీ కుమారుని దివ్యమైన ఆశీస్సులు అనుగ్రహ వరాలు ఈ బిడ్డలపై సమృద్ధిగా కుమ్మరింపచేస్తూ ఆనాడు కానాపల్లి ఉపవాసంలో ఆ కుటుంబం నుండి మీరు ప్రార్థించగా మీ కుమారుడు వారిని తనకు ప్రశస్తమైన సమృద్ధి దీవెనలతో దీవించినట్లుగా ఈ బిడ్డలను ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడినట్లుగాను మీ గర్భమందు శిశువు యేసుతో పాటు ఎలిజబెత్తమ్మను సందర్శించి ఎలిజబెత్తమ్మ గర్భమందు ఉన్నటువంటి కుమారుడు భక్తి స్వాండేశ్వరు గారిని దీవించి ఆత్మీయవరంతో నింపబడినట్టుగా మీ కుమారుడు సన్నిధిలో ఎల్లప్పుడూ వంశీ వినితల కుటుంబాన్ని మరియు వారి ఇరువురు కుటుంబాలను మీ కుమారుడు సన్నిధితో సందర్శించి మీ కుమారుడు కృపా ఆశీస్సులు ఆత్మీయ అనుగ్రహ వరప్రసాదం శాంతి స్తమన సంతోషాలు ఎల్లప్పుడూ వారిపై విల్లి విరిచినట్టుగా దీవింపచేయమ్మ. యేసయ్య మరియు కుమారు ఈ బిడ్డలను ఇక్కడ చేరిన మా అందరికీ సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. మీ ప్రేమ శాంతి సమాధాన సంతోష వరాలు ఎల్లప్పుడూ వీరిపై మరియు ఇక్కడ చేరిన మా అందరిపై సమృద్ధిగా కుమ్మరింపచేసి మీ ఆత్మీయ వరాలకు మేము సాక్షులుగా జీవించినట్టుగా బలపరచమని వేడుకుంటూ ఉన్నాము. ఈ మనవులు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ తన కృపా ప్రేమ శాంతి సమతో ఈ బిడ్డలు ఇక్కడ చేరిన మనందరూ కూడా ఎల్లప్పుడూ శాంతి సమతో కాచి కాపాడుదురుగాక. సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే.
అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందల్లి చేసేనా జీవితనం చెలిమి గుణం. మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే చూసినదేదైనా చూడనిదేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే. తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా
వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా దివ్యమైన ఆశీస్సులు అనుగ్రహ వరప్రసాదాలు ఈ బిడ్డలపై సమృద్ధిగా కుమ్మరింపచేయమని ఆనాడు ఏ విధంగానైతే తొలినాటి క్రైస్తవ తిరుసభ ప్రభుని కృపా అనుగ్రహ వరప్రసాదంలో ఒకరినొకరు తన యొక్క పరిశుద్ధాత్మ కృపావరంతో నింపి ఆదర్శవంతమైన కుటుంబంగా నింపమని ఆదర్శవంతమైన కుటుంబంగా నిలిపి వారిని దీవింపచేయమని ప్రత్యేకించి పరిశుద్ధాత్మ కృపావరం మరి ఒకసారి బిడ్డలపై కుమ్మరింపచేయనట్టుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మా శక్తిను సగిడుమా మీ యొక్క బలము మాకవసరమ ప్రభువా మీకు తెలియును పరిశుద్ధాత్మా. ప్రేమామయుడును పరిశుద్ధుడును పరమ పవిత్రుడును మా తండ్రి, మీ ప్రేమ స్వరూపుడు యేసుక్రీస్తును మా రక్షణదాతగా అనుగ్రహింపజేసేందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. యేసయ్య, నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా మార్గం నడుస్తాయని, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయన్నటువంటి యేసయ్య, ఇదిగో ఈనాడు ప్రత్యేకించి వంశీని వినితని మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీకు మార్గదర్శిగా కాపరిగా ఉండి మీ మార్గంలో మీరు నడిపింపచేయ. ఈ లోకానికి జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినాన్ని పలికినటువంటి యేసయ్య, మీ జీవ కృపా వరప్రసాదాలు ఈ బిడ్డలకు ఎల్లప్పుడూ దయచేయ. నేనే జీవాన్ని పునరుత్థానం పట్టి పలికినటువంటి యేసయ్య, మీ జీవము, మీకు నూతన అనుగ్రహ వరప్రసాదాలు మరియు పునరుత్థాన రక్షణ కృపా అనుగ్రహ వరప్రసాదాలు ఎల్లవేళ ఈ బిడ్డలకు దయచేయ. నేను ద్రాక్షవల్లిని, ఎవరైతే నా యందు ఉంటారో నేను ఎవరెందు ఉంటానో వారు ఫలిస్తారని తెలియచేసిన యేసయ్య, నేను లేక మీరేమీ చేయజాలని పలికినటువంటి తండ్రి, ఇదిగో ఈ బిడ్డలు మీ యందు నిలుపుకొని ఈ బిడ్డల్లో మీరు ఎల్లప్పుడూ నిలుస్తూ వీరికి కావలసినటువంటి సమృద్ధి ఫలాలు దయచేయండి. మీరు చేసే ప్రతి పనిలో వీరికి మార్గదర్శకంగా ఉండండి. మీరు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వ్యాధులు, కలతలు, ఆందోళన సమయంలో యేసయ్య భారంచే అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తారని వాగ్దానం చేశాము. ఈ బిడ్డలు మీ చెంతకు వస్తూ ఉండగా, విశ్వాసంలో మీ యందు నడుస్తూ ఉండగా ఈ బిడ్డలకు కావలసిన ఓదార్పును, ఊరటను, శక్తిని, బలాన్ని దయచేయ. మీ కృప ఆత్మీయ అనుగ్రహ వరప్రసాదాలు ఎల్లప్పుడూ వీరిపై సమృద్ధిగా దయచేయ. మరియు కడదాకా విశ్వాసంలో జీవించేవాడు ఎల్లప్పుడూ ఫలిస్తాడని పలికినటువంటి యేసయ్య, ఇదిగో ఈ బిడ్డల్ని విశ్వాసంలో నింపి, ముఖ్యంగా ఈ బిడ్డలు ఒకరి పట్ల ఒకరి విశ్వాసపాత్రమైన జీవితాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించినట్టుగా దీవింపచేయ. తల్లి మరియు మాత, ఈ బిడ్డల నిమిత్తం నిత్యము మీ కుమారుని సన్నిధిలో మనవి చేస్తూ, ఈ కుమారుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటూ మీకు తిరుగుకున్నటువంటి విలువలు ఈ బిడ్డలు అనుసరించి జీవించినట్టుగా వీరిని దీవింపచేయమ్మా. ఎల్లవేళ మీరు పరలోక భూలోక రాకుండా ఉన్నటువంటి మీరు ఎల్లవేళ ఈ బిడ్డల నిమిత్తం మీ కుమారు సన్నిధిలో మనవి చేస్తూ మీ కుమారుని దివ్యమైన ఆశీస్సులు వీరిపై సమృద్ధిగా కుమ్మరించినట్టుగా చేయమ్మా. యేసయ్య, మరి కుమారు ఈ బిడ్డలు మీకు సమర్పిస్తూ మీ జీవ కృప అనుగ్రహ వరప్రసాదాలు మరియు మీ పరిశుద్ధాత్మ అనుగ్రహ ఆత్మీయ జీవన వరప్రసాదాలు వీరిపై ఎల్లప్పుడూ సమృద్ధిగా కుమ్మరింపచేస్తూ అన్ని వేళ మరి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరు చేసిన ప్రతి నిర్ణయము, మీ యొక్క ప్రతి ఆలోచన అన్నీ కూడా మీ చిత్తానుకూలంగా మలుచుకొని వీరిని 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేయమని, మరియు మీ చలని హస్తపీడ ఎల్లప్పుడూ వీరిపై చాచి ఉంచి మీ రెక్కల మాట కాచి కాపాడుతూ వీరిని ఎల్లప్పుడూ సంరక్షించి మీ అనుగ్రహ ఆత్మీయ దీవెన వరాల్లో ఫలింపచేయడం బతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మనవులు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ తన ప్రేమ ఆత్మీయ అనుగ్రహ వరప్రసాదాలు మిమ్మల్ని ఇప్పుడును ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. Ah
గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు ఆ చుక్కులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే నాగాలే కగిలినా నా నీడే తరిగినా పులకవా పలకవా వామా గుచ్చే గులాబీలాగా నా గుండెలోతునే తాకినదే వెలుగిచ్చే మతాబిలాగా నా రెండు కళ్ళలో నిండినదే ఎవరే నువ్వేం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదరే ముందో దాచేసినావే రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే కదిలే వీలే లేని వలలు వేస్తావులే ఎప్పుడు వెళ్ళే దారినే అప్పుడే మార్చేస్తావులే నా తీరం మరిచి నేను నడిచానులే అవి వచ్చే గులాబీలాగా వెలుగిచ్చే మతాబులాగా కలగచ్చే కలాపిలాగా నచ్చావులే భలేగా అవి వచ్చే గులాబీలాగా వెలుగిచ్చే మతాబులాగా కలగచ్చే కలాపిలాగా నచ్చావులే భలేగా ఎవరే నువ్వేం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఊపిరి పని ఊపిరి చేసే ఊహల పని ఊహలు చేసే నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే నేనే మాట్లాడాలన్నా నన్నడిగి కదిలే పెదవే నా అనుమతి లేకుండానే నీ పలుకే పలికిందే ఏమిటే ఈ వైఖరి ఊరికే ఉంచవుగా మరి అయ్యా నేనే ఓ మాదిరి అలిగొచ్చే గులాబీలాగా వెలుగిచ్చే మతాబులాగా కలగచ్చే కలాపిలాగా నచ్చావులే భలేగా అలిగొచ్చే గులాబీలాగా వెలుగిచ్చే మతాబులాగా కలగచ్చే కలాపిలాగా నచ్చావులే భలేగా ఎవరే నువ్వేం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే కలలో కూడా కష్టం కదే హాయి కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి వదలకుండా
నాన్న చేసావో అబ్బాయి. నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కడలేని సంతోషంలో తుళ్ళుతున్నా. నవ్వలేక పొట్ట పట్టుకోనా, పిచ్చి పట్టి నువ్వేసే చిందుల్ని చూస్తున్నా. తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిమికారం. బంగారం బుజ్జి బుజ్జి బంగారం, నీ యవ్వారం పెంచుతుంది సింగుదారం. సొంత ఊరిలో కళ్ళ ముందరే కొత్త దారులను పుట్టాయే. అంతేలేరా జంటగుంటే అంతేలేరా, సొంత వారితో ఉన్న నిన్నలే గుర్తురాము పోమనన్నాయే. జతలో పడితే జరిగే చదు ఇదేగా, ముద్దలెన్నో పెట్టాలిగా, పెట్టిగాళ్ళు పంపాలిగా, ఊపిరంతా గంధమైపోయేంతగా. ముందుకొచ్చే అన్నానుగా, ఎందుకమ్మా ఇంకాదగా, నన్ను మళ్ళీ మళ్ళీ ఊరించేంతగా. తప్పదింక భరించరా నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం. నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం పెట్ట మాకు అంత దూరం. నిన్ను తాకితే ఒక్కసారిగా పట్టుకుంది నన్ను అదృష్టం. చాలే ఎక్కువైంది తగ్గించాలే, ఉన్న జన్మని ముందు జన్మని చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం. అడడే అదిగా ముదిరే పద్యం అదేలే, ఎన్నో ఎన్నో అన్నారులే, ఎన్నో విన్నాములే, ఒట్టి మాటల్లోనే ఎన్నో వింతలే. సర్లే చెప్పావులే, సందు చెప్పావులే, వచ్చి చేతల్లోనే చూపిస్తావులే. తప్పదింక భరించనా నా బంగారం, బుజ్జి బుజ్జి తెలిసి మది తెలిసి కనులే కలిసి మాయల్లో ఒకరికి ఒకరు అని ఒకటై కదిలిన అడుగులలో కలిసే జత కలిసే మనసే పలికి మౌనంలో తొలకరి బలపులను పెరిగే తొలి అలజడిలో కాలమే ఆగేలా లోకమే మారేలా దూరమే తీరేలా తీరమే చేరేలా ఎవరికి తెలియదులే ఇరువురు జతపడు చిలిపి కదా.
వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కారే కన్నీరే మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర తుడిచే కారే కన్నీరే చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టలని దాన్ని చెబె కలికాని నడుచునులే బండి నడుచునులే దారి మరిపోని ఊరే మర్చిపోని కీడకులే శ్రమ విడువకులే తడియారే ఎదపై ముసిరేను మేఘం మనసంత తడిసేలా కురిసేవానా మాటే వినదుగ వినదుగ వినదుగ
గెలిచావురా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని ఏదేదో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిది నీపైనే ప్రేమైందే చలి నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందేరా ఇకపై నా నువ్వా లోటే తీర్చాలిరా ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందేరా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించన కొత్తగా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా ఏమో బహుశా హైనా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హైనా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా Think I caught the feels this summer. Man, you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had
Had enough as a one-side lover. I think I caught the feels this summer. Man, you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా, నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా, గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనే సమానాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ. వెలిగే వేడు కవ్వనా, కలిసే కాను కవ్వనా, పెదవుల్లోన నింపనా చిల్గరాసను. ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దివైనా ఇహనా వేషం. హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా. హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా. వేరే కొత్త భూమిపై నానా ఏదో వింత రాగమే విన్నానా. వేరే కొత్త భూమిపై నానా ఏదో వింత రాగమే విన్నానా. నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే. నా మనసే నింగిని దాటి ఎగిరెనులే నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. సరాసరి గుండెల్లో దించావే, మరి మరి మైకంలో ముంచావే. హో అయినా సరే ఈ బాధ బాగుందే.
అనుకోనిదే మనిరువురి పరిచయం ఓహో జతపడమని మనకిలా రాసుందే మతి చెడి ఇలా నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారిందే ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపిలా ఆపలేని వేగమేదో నా లోపల ఇంతకాలం నాకు నాతో ఇంత గొడవే రాలేదిలా నిన్ను కలిసే రోజు వరకు ఏ రోజులా లేనే ఇలా సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో ముంచావే హో అయినా సరే ఈ బాధ బాగుందే సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలము నతించదాని దోజకై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని దోజకై నదికి వరదల్లే మదికి పరవళ్ళే వెడుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే తనువు హరిమెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో रंग बरसे चल रंग बरसे अरे अడుగు అడుగునా रंग बरसे रंग बरसे चल रंग बरसे सारी కొత్త రంగులో దిల్ తడిసే ఎండవాన ఏదైనా గుడుగులెందుకంట గుండె నిండా పొంగే ప్రేమ ఉంది వెంట रंग बरसे चल रंग बरसे अरे అడుగు అడుగునా रंग बरसे चल रंग बरसे सारी కొత్త రంగులో దిల్ తడిసే ఎండవాన ఏదైనా గుడుగులెందుకంట గుండె నిండా పొంగే ప్రేమ ఉంది వెంట సరిలే అనుకో ఎదురయ్యే ఏ దారైనా ఓకే ఉవో ఉవో పర్లేదనుకో అది కూడా దోస్తే అవదానికే ఉవో ఉవో ఈ క్షణం
అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను కానులే నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే వచ్చి చేరదా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో తమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే అర ఇంటి ముందు లైట్ మిణుకు మిణుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాంటే లవ్లీ లవ్లీ మెలడీ ఏదో మదిలో ప్లే చేసా ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషంలో అడుగేసా కాలాన్ని కాలాన్ని ఆపేసా ఆకాశాన్ని దాటేసా
ప్రేమై నీలోనే ఉన్నానే నీ ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన నా మనసే కనిపించిందా కాస్త లేటైనా నీ వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా